ఒక్కళ్ళకి సంబంధించింది కాదు. సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది. సాధారణ గృహిణీల దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి, చదువు ఉన్నా లేకపోయినా పక్క మనిషిని కాపాడటం అనేది నేర్చుకోవాల్సింది అవసరం ఉంది. సిపిఆర్ అనేది కార్డియోపల్మనరీ రిససిటేషన్, అంటే హార్ట్ లంగ్స్ పని చేయకుండా గుండె ఆగిపోయినప్పుడు దాన్ని మళ్ళీ పని చేయించడానికి డాక్టర్లే చేయాలనేది అవసరం లేదు. ఈ కార్డియాక్ అరెస్ట్ అని లేకపోతే రెస్పిరేషన్ లో వ్యత్యాసం ఉండటం, పీల్చుకోలేకపోవడం అనేది ఎక్కడైనా జరగచ్చు. షాపింగ్ మాల్స్ లో జరగచ్చు, అపార్ట్మెంట్స్ లో జరగచ్చు. తర్వాత మెయిన్ గా ఇది మనం ఎందుకు అందరూ నేర్చుకోవాలంటే డాక్టర్లు అన్ని చోట్ల ఉండలేవు. యు ఆర్ ఏ క్రికెట్ కోచ్. సో మీ అనుభవం ఏంటి సార్, ఎలా ఉంది, మీకేమన్నా యూస్ఫుల్గా ఉందా? అది ఒకసారి మీ మాటల్లో చెప్పండి. ఖచ్చితంగా సార్. అంటే బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే మనం చాలా వరకు డాక్టర్ కోసం చూసుకుంటాం, ఇప్పుడు అంబులెన్స్ కోసం చూస్తాం ఎవరైనా పడిపోతే. మేబీ మా ఇంట్లో జరిగిన, లేకపోతే నేను పనిచేసే ప్రిన్సెస్లో జరిగినాయి. నేను అటెండ్ అయిన క్లాస్ వల్ల అట్లీస్ట్ నాకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది. చాలా బెనిఫిషియల్ సార్. ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేం. మనం కనీసం కొన్నిసార్లు సిచ్యువేషన్స్ చూస్తాం. ఇది మినిమం బేసిక్, ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ తీసుకెళ్లే లోపల చనిపోయారు అని అలా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, మనం ఏం చేయలేకపోయామనేది. దీనివల్ల కనీసం మినిమం బేసిక్ గా మనం ట్రై చేసాం అన్న సాటిస్ఫాక్షన్ ఉంది ఎవరికి. ఫస్ట్ థింగ్ ఇక్కడ రాగానే నాకు నచ్చింది ఏంటంటే రిసెప్షన్. చక్కగా రిసీవ్ చేసుకున్నారు, కూర్చోబెట్టారు. ఇది నేర్చుకున్న తర్వాత మాలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఎందువల్లంటే వీ కెన్ డూ సమ్ సర్వీస్ టు ది సొసైటీ. సపోజ్ ఎవరన్నా పడిపోయి ఇలాగా మనం సర్వీస్ చేసి లైఫ్ సేవ్ చేసామనుకోండి, ఇదే గొప్ప పుణ్య కార్యక్రమం. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇది బాగుంది. కొన్ని ఆన్లైన్ కూడా అటెండ్ అయ్యాను, బట్ ఇదేంటంటే ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్ బెటర్. ఇట్ విల్ గివ్ మోర్ నాలెడ్జ్. ఎందుకంటే ఆ డమ్మీ మీద చేయడం అనేది, ఆ హ్యాండ్ ప్రెసింగ్ అనేది ఇన్ డెప్త్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక ప్రాణం కాపాడిన, ఒక ఫ్యామిలీ కాపాడినట్టు.